పరిశుద్ధ గ్రంథములో నుండి మరి ఎబ్రీలకు రాసిన పత్రిక ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం 25వ వచనాన్ని చదువుకుందాం. అవకాశం ఉన్నవారు చదివి సహకరించండమ్మా. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము 25వ వచనాన్ని చదువుకుందాం. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుతూ ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేస్తూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచించడము. ఆమేన్. చాలమ్మ, సరిపోద్దాం, చాలండి. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మక దేవుని ద్వారా మరి మనము రాత్రి పేతురు గారు రాసిన పత్రికల్లో కూడా మనం చదువుకున్నాం. ఇది అంశం మనకు కనబడుతుంది. ఉద్దేశం ఒకటే, చూడండి, కొందరు మానుకునుచున్నట్లుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచించదము. పురుగొలపటము అనే దాని కాడ పుట్నోటు వేసింది చూడండి. పుట్నోట్లు ఏముంది? రేపవలనని అని చూడండి. రాత్రి మనం ఏ సబ్జెక్ట్ అయితే చెప్పుకున్నామో రేపుట, మరి రేపటం అనే దాని గురించి కూడా ఇక్కడ పౌలు గారు కూడా చెబుతూ ఉన్నారు. అయితే కొందరు అంటే పిల్లారా సమాజముగా కూడుకునుట మరి మానుకుంటం అనేది జరుగుతూ ఉందంట. ఆ రోజుల్లో కూడా, ఏ రోజుల్లో? అపోస్తుల యొక్క బోధలో కూడా, అపోస్తుల యొక్క కాలములో కూడా, వార దినములో కూడా సంఘం ఏ విధంగా ఉన్నదంటే, కొద్ది దినాలు అయిపోయిన తర్వాత సమాజముగా కూడుకునుట అనగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆదివారము కూడుకునుట, శుక్రవారము కూడుకునుట, సంఘము మనం ఆదివారం ఆరాధనలు జరిపించుకుంటామో ఆది అపోస్తుల కాలంలో కూడా ప్రారంభంలో ప్రతి దినము కూడా ప్రతి ఇంటి దగ్గర ప్రార్థన జరిపించుకునేవారు. అయితే ఉండగొండగా వాళ్ళు కూడా ఏం చేశారంటే, రోజు పనులు పాటలు మానుకుని కొండటం కుదరదు కాబట్టి, మనము బ్రతకాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజులు ఏర్పరచుకున్నారు. ఆదివారము కూడుకునుట లేక ప్రత్యేకమైన కొడుకుల్లో కూడుకునుట అనేది అపోస్తులు ప్రారంభించారు. మరి ముఖ్యంగా క్రైస్తవ మరి జీవితం మనం పరిశీలించినప్పుడు ఆదివారము కూడుకోవటం అనేది అపోస్తుల యొక్క బోధ. పూర్వంలో మనం చూసుకునే క్రీస్తు పూర్వము ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం చూసుకుంటే కనుక వాళ్ళ శనివారము కూడుకుంటారు, శనివారము దేవుణ్ణి ఆరాధిస్తారు. అపోస్తుల యొక్క బోధ ప్రకారం మనం చూసుకుంటే, క్రొత్త నిబంధన ప్రకారం మనం చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన క్రొత్త నిబంధన నియమావళి ప్రకారంగా మనం చూసుకుంటే ఆదివారము కూడా మనము మరి ప్రభు సన్నిధిలో కూడుకోవాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభును మహిమపరచాలి. అంతేకాకుండా ఆ దినమందు ప్రభు యొక్క మరి శరీరము రక్తము అనగా ప్రభు శరీరానికి సూచనగా ఉన్న రొట్టును, ప్రభు రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షరసమును త్రాగి పాప క్షమాపణ నిమిత్తము మనము పశ్చాత్తాపడి మనలో మనము జీవం కలిగిన వారుగా బలపడేవారుగా ఉండాలి. ఇది యొక్క నియమావళి. అపోస్తుల యొక్క సాహసమును, అపోస్తుల యొక్క మరి క్రమం అనేది ఈ విధంగా ఉంటూ ఉండేదండి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో కూడా ఏం జరిగిందంటే, మరి సమాజముగా కూడుకోవటం అనేది కొంచెం కొంచెంగా మానుకోవటం అనేది జరుగుతూ వచ్చింది. రీజన్ ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ విషయం ఏమిటంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కంటికి కనబడిన ఒక శక్తి, ఎవరికమ్మా? కంటికి కనబడిన ఒక శక్తి అనగా సాతాను అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పనిచేస్తూనే ఉంటాడండి. వాడు ఎప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా వాడికి ఆయేషం కానీ వాడికి అలుపు కానీ లేకుండా ఎవరిని మింగుదుమా అని సంఘంలో, మరీ ముఖ్యంగా లోకంలో కాదు వాడు తిరిగేది. వాడికి సినిమా హాల్లో పని లేదు, క్లబ్బుల్లో పని లేదు, తీర్థయాత్రలో పని లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఎక్కడికి వాడు వెళ్ళడు, లోకంలో వాడితో వాడికి పని లేదు.
ఎవరితో పని అంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకున్నారో వారి ఇంట్లోకి రావటం, వారి కుటుంబాల్లోకి రావటం, సంఘాల్లోకి రావటం, వచ్చి విభేదాలు పెడుచు సంఘములో మానుకునే విధంగా వాడు కారణం, రీజన్ ఏదైనా కావచ్చు. మనం రీజన్ అనేకమైన రీజన్లు చెప్తాం. అమ్మ మీరు మందిరం ఎందుకు మానేశారమ్మా, ఒక్కొక్కరు ఒక రీజన్ చెప్తారండి. రీజన్ ఏదైనా కావచ్చు, కానీ మందిరము మానుకోవటం అనేది చాలా ప్రమాదకారము. మందిరము గనక మానుకున్నాము అంటే గనక మనము సాతానుగాడి చేతిలో చిక్కుకున్నట్లే, ఇంకా సాతానుగాడు మనం పట్టుకున్నట్లే అనేది అందరూ కూడా గమనించాలి. వాడు రీజన్లు అనేక విధాలుగా చెబుతాడు. మనం కూడా చెప్తాం, ఎందుకండి మీరు మందిరానికి మానేసావమ్మా, ఎందుకయ్యా అంటే మనకున్న రీజన్లు అనేకమై ఉంటాయి. సంఘములో ఒక నడిపింపు బాగోలేదండి, సంఘములో కట్టుబాట్లు లేవండి, సంఘములో క్రమం లేదండి, సంఘములో ఎవరో మంచోళ్ళు కాదండి. ఇలాగా ప్రతి వ్యక్తి ఏదో ఒక కారణాన్ని చూపిస్తూనే దేవుని సంఘములో నుంచి తొలగిపోతూ ఉంటారు. క్రీస్తు యొక్క శరీరములో ఒక భాగంగా వాళ్ళు పక్కకు వెళ్ళిపోతారు. క్రీస్తు శిరసైతే సంఘమునకు, ఆయన శరీరం అంతా మనము. కాబట్టి యేసుక్రీస్తులో మనం అమర్చబడాలి. యేసుక్రీస్తులో మనం ఒక్కరికి అమర్చబడకుండా సంఘములో నుంచి బయటికి వెళ్తే మనము క్రీస్తుని విడిచిపెట్టినట్లే, క్రీస్తు నుంచి బయటకు వచ్చినట్లే అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఏదో విధంగా సాతాను గడేసే మొట్టమొదటి రాయి మనందరినీ కూడా ఆ సంఘము నుంచి దూరం చేయటం, ఆ సంఘాన్ని నుంచి దూరం చేసి వాడు మనల్ని అనేక విధాలుగా ఇరికిస్తూ ఉంటాడన్న సంగతి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఇవాళ అపోస్తులైన పౌలు గారు అపోస్తులైన పౌలు గారు ఎబ్రిలికి రాసిన పత్రికలో ఆ రోజులో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, కొందరు మానుకున్నట్లు మీరు సమాజముగా కూడుకునుట మానవద్దు అని చెప్తున్నాడండి. ఒకసారి ఈ సంఘముగా కూడుకోవటం మానటం అనేది చాలా సంఘాల్లో జరుగుతూ ఉంటది. ప్రతి సంఘములో ఇది ఉంటూ ఉంటది. ఒక సంఘం అని కాదు, కానీ ఏ సంఘానికి వెళ్ళినా చాలా మంది అలిగి ప్రార్థన మానేసేవారు, అలిగి మందిరానికి మానేసేవారు, శోధనలు వచ్చాయని మానేసేవారు, అలిగి మానేసేవారు, కోపమించి మానేసేవారు, బాధలు బట్టి మానేసేవారు. రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఆ రోజు ఈ రోజు కూడా మనం చూసుకునే మందిరాన్ని విడిచిపెట్టి, మీరు ఏ మందిరానికైనా వెళ్ళండి, మీరు ఏ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఆ మందిరాన్ని విడిచిపెట్టి కనుక మనం బయటకు వచ్చేస్తే కనుక జరిగే నష్టము చాలా భయంకరంగా ఉంటుందండి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒకసారి మనము కీర్తనల గ్రంథం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 84వ కీర్తన, 84వ కీర్తన ఒకసారి మొదటి నుంచి మనం చదువుకుందాం. 84వ కీర్తనలో మొదటి నుంచి ఒకసారి మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా, నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నవి. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారండి ఈ మాట? కోరాహు కుమారులు మనకు కనబడుతున్నారు. కోరాహు అనే వ్యక్తి మనకు పరిశుద్ధ గ్రంథంలో కోరాహు అనే వర్గం మనకు కనబడుతుంది. ఈ కోరాహు కుమారులు రచించిన ఒక కీర్తన, రచించిన ఒక మాటలు, వాళ్ళు ఏదో అనుకోకుండా రాసిన మాటలు కాదు, కానీ అనుభవపూర్వకంగా రాసిన మాటలు, అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలు, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన మాటలు. మొన్న మనం చూసాం కదండి, మరి ఫ్లైట్ బయలుదేరిన వెంటనే 240 మంది బయలుదేరితే అందులో ఒక వ్యక్తి మాత్రమే బ్రతికాడు. కనుమ వాళ్ళందరూ చచ్చిపోయారు, మరణించారు. ఆ వ్యక్తి మరణాన్ని దగ్గరగా చూశాడు. బ్రతికిన ఆ వ్యక్తికి ఇప్పటికి ఎలా ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యం అతని జీవితం. నిజమేనండి, ఒకవేళ మనం అతను ఇంటర్వ్యూ చేసాం అనుకోండి, మనస్ఫూర్తిగా అతను చెప్పాలంటే కనుక అతను ఎలా చెప్తారండి, నిజంగా నేను అనుకోలేదండి, బ్రతుకుతానని నమ్మకం నాకు లేదండి, ఇంకా ఆశలు లేవు, ఇంకా అందరూ చచ్చిపోయారు, నేను చచ్చిపోతానని ఎంతో అనుకున్నాను. కానీ అతడు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడు, ఆ దేవుణ్ణి అంటాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, అయ్యో నాకు నా బ్రతుకు అయిపోయింది అనుకున్నాను.
నా జీవితం అయిపోయింది అనుకున్నాను, కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడాడు అని ఎంతో ఉద్రేకముతో ఏడుస్తూ కూడా అతడు ఆ సాక్ష్యాన్ని చెప్పగలుగుతాడు. రీజన్ ఏంటంటే అతనితో బయలుదేరిన వాళ్ళందరూ చచ్చిపోయారు, ఒక్కడే బ్రతికాడు. ఇక్కడ ఈ 84వ కీర్తన రాస్తున్న వ్యక్తి కూడా అటువంటి వ్యక్తే. ఆ ప్లేట్లో నుంచి ఒక్కడు బతికాడు కదండి. అలాగే కోరాహు కుటుంబములో కూడా ఒక కుటుంబము బ్రతికి ఉంది. మరి కనుమవులు ఏమైపోయారు? మనం అంటాం చూడండి, వాళ్ళ మా ఇంటి పేరులండి, మా అమ్మమ్మ గారు తాలూకా, మా నాన్నగారు తాలూకా, మా ఊళ్ళండి, మా రక్తం అండి, మా ఇంటి పేరులండి అంటాం కదా మనము. అలాగే ఈ కోరాహు కుటుంబాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గనక వీళ్ళు మనకు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనబడతారు. కోరాహు అనే వ్యక్తి, దాతాను అనే వ్యక్తి, చూడండి ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం మనము. సంఖ్యాకాండము ఆ స్టోరీ మనకు అర్థమవుతే వీళ్ళ ఆనందం మనకు అర్థమవుతుంది. ఆరాధించటం అనేది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అసలు ఆదివారం ఆరాధించుట ఎంత ప్రాముఖ్యమో, ప్రభుతో గడుపుడు ఎంత ప్రాముఖ్యమో ఈ దినాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము ఒక్కసారి 24వ వచనం కనుక మనం చదివితే, 23వ వచనం చదివితే, అప్పుడు యెహోవా మోషేకిలాగు సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబిరాముల యొక్క నివాసములు చుట్టుపట్ల నుండి తొలగిపోడని జనసమూహముతో చెప్పుము. ఎవరెవరున్నారు ఇక్కడ? కోరాహు, దాతాను, అబిరాముల యొక్క నివాసములు చుట్టూ నుండి తొలగిపోడని జనసమూహములతో చెప్పుము. ఇక్కడ కొంతమంది మనకు కనబడుతున్నారు. అందులో కోరాహు కుటుంబం కూడా ఉంది. ఈ కోరాహు మరి ఏం చేశాడంటే ఆ రోజుల్లో దైవజనుడికి వ్యతిరేకంగా నిలబడి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడి మరి చాలా స్కామ్ చేశాడు. అంటే తప్పుడు మార్గంలో వెళ్ళాడు. దేవుని ఎన్నుకున్న ప్రవక్త, దేవుని ఎన్నుకున్న దైవజనుడి మీద తిరగబడ్డాడు, అక్రమంలోనికి వెళ్ళిపోయాడు. ఆఖరికి దేవుడు మాట కూడా లెక్క చేయకుండా మీరే దేవునితో మాట్లాడతారు, మేము మాట్లాడలేమా, మేము ప్రవక్తలం కాదా, మేము దేవుని బిడలం కదా, నీవు మాకు నాయకుడిగా ఉండవలసిన పనేంటి అని తిరగబడ్డ వర్గం ఇది. అయితే దేవుడికి చాలా కోపం వచ్చిందండి. ఎంత కోపం వచ్చిందంటే, మోషే ఇదిగో ఆ యొక్క కోరహు, దాతాను, అబిరామేకల కుటుంబాలు వాళ్ళ రోజుల్లో గుడారాలు వేసుకుని ఉండేవారండి. ఇది మనకు అర్థం కావాలంటే కువైట్, దుబాయ్, ఖత్తర్ ఈ ప్రాంతాలకు వచ్చిన వారికి అర్థమవుతుంది. శీతాకాలం వచ్చే సమయంలో వీళ్ళందరూ గుడారాలుగా వేసుకుంటారు చూడండి. అక్కడికి వెళ్ళి నైట్ అక్కడికి వెళ్ళి స్పెండ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఉంటూ ఉంటారు. అయితే ఆ విధముగా వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క దేశానికి వెళ్తున్నప్పుడు గుడారాలుగా వాళ్ళు కట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని మాటకు ఎదిరించాడు, దేవుని చిత్తానికి ఎదిరించాడు. కాబట్టి దేవుడు మోషే చెప్పినా కూడా వినలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వారి నివాస స్థలం నుంచి మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. వారి యొక్క గుడారాలు ఏమైతే ఉన్నాయో ఆ గుడారాల నుంచి మీరందరూ దూరంగా వెళ్ళిపోండి, వాళ్ళ పని నేను చెప్తానని దేవుడు చెప్పాడు. అదే విధంగా వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు. అయితే ఈ కోరాహు కుటుంబంలో ఒక కుటుంబం ఎవరైతే ఉన్నారో, ఒక కుటుంబం వాళ్ళతో ఏకోపించకుండా, వాళ్ళు మాట వినకుండా వాళ్ళ కుటుంబం నుంచి సైడ్ అయిపోయారండి. కోరాహు కుటుంబంలో ఒక వ్యక్తి ఎవరో సంథింగ్, కోరాహు కుటుంబంలో ఒక కుటుంబం. మనం అంటాం కదా, మేము 10 మంది అన్న తమ్ముళ్ళు రా, 9 మందికి చచ్చిపోయాము, ఒకలే ఉన్నారని చెప్తారు కొంతమంది. అలాగా ఈ కోరాహు, అదే విధముగా దాతాను, అబిరాము యొక్క కుటుంబాలు మనం చూసుకుంటే, వీరిలో ఒక కోరాహు కుటుంబం మాత్రము వీళ్ళు మరి దేవుని సన్నిధిని ఆశ్రయించారు, దేవుని పాదాలు పట్టుకున్నారు, ఆ రోజులో దేవుని మందసాన్ని ఆశ్రయించారు. కాబట్టి వాళ్ళు మరి మనము ఎక్కడ చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. 33వ వచనం కనుక చదువుకుంటే, 33వ వచనం, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనం, వారు సమంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలురి, భూమి వారిని మింగివేసెను. చూడండి, అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక కోరాహు, దాతాను, అబిరాములు వీళ్ళతో ఎవరైతే ఏకోపించారో, అవును వీళ్ళ పక్షంగా మేము ఉంటాము అని ఎవరెవరైతే ఏకోపించారో వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే, ప్రాణములతో ఉండగానే, సజీవంగా బ్రతికి ఉండగానే తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబస్తులు అందరూ కూడా ఏకోపించిన, అంటే వాళ్ళ తండ్రి మాటకు సమ్మతించిన వారందరూ కూడా
అనగా దుర్నీతికి, అక్రమము, ఆజ్ఞాతిక్రమం ఎవరైతే చేశారో అక్కడ వాళ్ళందరూ కూడా బ్రతికి ఉండగానే ప్రాణములతో భూమి నెరవిడిచి వాళ్ళని మృంగి వేసేసిందంట. కాబట్టి వాళ్ళ కుటుంబస్తులు అందరూ చనిపోయారు. ఎవరు కుటుంబస్తులు? కోరహు కుటుంబస్తులు. ఒక కుటుంబం మాత్రమే మిగిలిందండి. ఆ కుటుంబములో ఉన్న కోరహు కుమారులు వీళ్ళు ఎంత కృప పొందుకున్నారంటే, వీళ్ళు బ్రతికుండటమే కాకుండా చూడండి, ఆ కోరహు కుటుంబంలో అందరూ ఇక్కడ ఏమని రాశాడు బైబిల్లో? వారు సంబంధులు అందరూ, అంటే సంబంధులు, వారి సంబంధులు అంటే రక్త సంబంధులు కాదు. వారితో ఎవరైతే ఏకీభించారో, వారి మాటకు సమ్మతించారో, వారి చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆ రోజు భూమి నెరవేర్చినప్పుడు అందరూ తమ ప్రాణాలు విడిచిపెట్టారంట. అయితే ఒక వర్గము అనగా ఈ కోరహు కుటుంబంలో ఒకరు బ్రతకగా వారి కుటుంబం సిగురించి బలపడి వాళ్ళందరూ ఎంత కృప పొందుకున్నారంటే, ఈ దినాన్ని మనం గమనిస్తే కనుక మరి మీరు మనందరం కూడా ఆదివారపు దినమునందు ప్రభుని ఆరాధిస్తున్నామంటే, ప్రభును స్తుతిస్తున్నామంటే, ప్రభును మహిమపరుస్తున్నామంటే మన మీద గొప్పవారమనో, జ్ఞానవంతులమనో, తెలివైన వారమనో కాదు, కానీ కేవలం నేనేమై ఉన్నానో అది దేవుని కృప అంటాడు పౌలు. కాబట్టి ఆయన కృపను బట్టే మనం ఈ దినాన్ని మందిరములో ఉన్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం, ఆయన గణపరుస్తూ ఉన్నాం, ఆయన మహిమపరుస్తూ ఉన్నాం, ఆయనతో ఉన్నాం. అదే విధముగా ఈ కోరాహు కుటుంబంలో ఒక కుటుంబము దేవుణ్ణి ఆశ్రయించినందున, దేవుని పాదాలు పట్టుకున్నందున ఆ దినము వారు కృప పొందుకున్నారు. ఒకటి బ్రతకటమే కాకుండా దేవుని మందిరములో పాటలు పాడేవారుగా, కొయిరిష్ నెంబర్గా మనం కొయిర్ అంటాం కదండి, కొయిర్ నెంబర్గా ఇతడే దానికి లీడరు, ఇతడే న్యాయాధిపతి. ఆ కొయిర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ ఎవరంటే ఈ కోరాహు కుమారులు. వీళ్ళే చాలా పాటలు రాశారండి. ఇప్పుడు ఆ కోరహ కుమారులు ఏమంటున్నారంటే చూడండి, వాళ్ళు దేవుని మందిరం ఎంత గొప్పదో, దేవుని సన్నిధి ఎంత గొప్పదో, దేవునితో గడిపితే ఎంత బాగుంటుందో. ఎందుకంటే వాళ్ళు మరణాన్ని రుచి చూచి బ్రతికిన వారు. మరణం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు, దేవుడు లేని జీవితం అంటే ఏంటో తెలుసు. వారు చూచుచుండగా, వారు కళ్ళ ఎదురుగా వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబస్తులు, వారి అక్కలు సమస్తము కూడా చూసుకున్నప్పుడు, ఆ భూమి నెరవేర్చినప్పుడు వాళ్ళందరూ కూడా బ్రతికుండగా ఆ భూమిలోకి నెరలోనికి వెళ్ళిపోయారు. కొన్నిసార్లు ఇవాళలో మనం చూసుకుంటే జపాన్లో భయంకరమైన భూకంపం వచ్చిందండి. చాలా మంది చచ్చిపోతున్నారు. మనకు షూటింగ్ లో చూపిస్తున్నారు, వీడియోలో చూపిస్తున్నారు. బ్రతికుండగా వారు చాలా మంది గంగలో కలిసిపోతూ ఉన్నారు. అటువంటి సన్నివేశం మనం దగ్గరగా చూసినప్పుడు మనం చాలా అప్సెట్ అయిపోతూ ఉంటాం. మనం బ్రతికామనుకో అప్పుడు అంటాం, ఒరే నేను బ్రతకడానికి కారణము నిజంగా ఎవరో బ్రతికించారా, ఎవరో రక్షించారా అంటాం కదండి. అలాగే ఈ కోరహ కుమారుల్ని ఎవరు బ్రతికించారంటే ఆ రోజు దేవుని పాదాలు పట్టుకున్నారు, దేవుని మందసాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రతికారు కాబట్టి చావు విలువ వాళ్ళకి తెలుసు, మరణ విలువ వాళ్ళకి తెలుసు, మరీ ముఖ్యంగా దేవుడి విలువ వారికి తెలుసు, దేవుని కృప గురించి వాళ్ళకి తెలుసు, దేవుని మందిరము గురించి వారికి తెలుసు. మనలో చాలా మంది చూడండి, ఇండియా దేశంలో ఉన్నప్పుడు మరి ఆ మందిరానికి వెళ్ళమంటే చాలా మంది వెళ్ళరు. ఇక్కడికి వచ్చాక అంటారు, మాకు సెలవు ఉండలేదండి, ఫ్రైడే ఉండలేదు, నిజంగా దేవుని మందిరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నామండి, మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించాలనుకుంటున్నామండి, ఆ భాగ్యం మాకు లేదండి, ఈ కంపెనీలో మగ్గిపోతున్నామండి, మాకు ఈ కంపెనీలో ఉన్నాం తప్ప మాకు రెస్ట్ లేదండి, సెలవులు లేవండి, ఇంటి దగ్గర అవకాశం ఉంటే దేవుని మందిరంలోకి వెళ్ళలేకపోయానండి, ఈ దినాన్ని నేను విదేశాలకు వచ్చి సెలవు లేక రెస్ట్ లేక దేవుని ఆరాధించలేకపోతున్నానని చాలా మంది తాముకు తాము పశ్చాత్తాపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సమయం ఉండగా వారు దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. మనలో చాలా మంది కూడా అవకాశం ఉండగా ప్రభు మందిరానికి వెళ్ళలేకపోయాం మనం. ఆ విలువ ఈ కోరహ కుమారుడికి తెలుసు కాబట్టి ఈ కోరహ కుమారులు ఏమంటున్నారు మరొకసారి చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి, తనకి దేవుని సన్నిధి విలువ తెలుసు. ఈ కోరహ కుమారులకి దేవుడి విలువ తెలిసింది వీళ్ళకి.
దేవుని యొక్క మందిరాన్ని విలువ తెలిసింది. అందుకే కింద మనం చదువుకుంటే ఎన్నో వచనము 10వ వచనంలో చెప్తున్నారు చూడండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. వీళ్ళకి ఎంత తెలిసిపోయిందంటే దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రభుతో ఒక దినము గడపటం అంటే 1000 దినముల కంటే శ్రేష్టమనే విషయము వీళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, వీళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకున్నారు. ఈరోజు నీవు నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుని మందిరం యొక్క రుచిని తెలుసుకోవాలి. దావీదంటాడు, రుచి చూచి ఎరుగుతుని యెహోవా ఉత్తముడని. మనలో చాలా మంది మందిరానికి వెళ్తాం కానీ, ప్రభు మందిరానికి వెళ్తాం కానీ అక్కడ రుచి మనకి తెలియదు. ఆ దేవునితో సాహసం చేస్తాం కానీ ఆ దేవుని ప్రణాళిక మనకి తెలియదు. దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ ఆ సంతోషాన్ని మనం అనుభవించం. కొంతమంది మందిరానికి వెళ్తారు కానీ ఆ మందిరంలో కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారండి, కృంగిపోతూ ఉంటారండి. చాలా మంది దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఆ మందిరంలో సమాధానంగా ఉండరు. ఆ మందిరంలో చాలా మంది పక్కవారిని చూస్తుంటారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, రకరకాల ఉద్దేశాలతో చూస్తారు తప్ప దేవుని మందిరంలో ఎవరు ఎలాగుంటే మనకెందుకు? మందిరంలోకి వచ్చిన మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి అనే ఒక ప్రణాళిక మనలో చాలా మందికి ఉండదు. అటువంటి వారు దేవుణ్ణి ఆరాధించలేరు, దేవుని స్తుతించలేరు. ఈ కోరహ కుమారులు అంటున్నారు, ప్రభువా నీ మందిర ఆవరణములు ఎంత రమ్యములు ప్రభు, ఎంత అద్భుతంగా ఉన్నాయి నీ మందిరము అని చెప్పుచు అంటున్నారు, నీ మందిర ఆవరణము చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. ఈ రోజుల్లో ఈ యొక్క ఉద్దేశం ఎంతమందికి ఉన్నది? క్రైస్తవుడిగా దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని స్తుతించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని మహిమపరచాలని మీ ప్రాణం ఆశపడుచున్నదా? అది సొమ్మచిల్లుచున్నదా? చూడండి, కొన్నిసార్లు మనము సొమ్మసిల్లిపోతాం. మనం కూడా ఏ విషయంలో అంటే మనం దేనికోసమో ఆశపడతాం. దేనికోసం అంటే ఒక జాబు దొరకాలని ప్రయత్నించి సొమ్మసిల్లిపోతాం మనం. ఇప్పుడు కోయిట్ ప్రాంతాలు, విదేశాల్లో చూసుకుంటే పని కోసము తిరిగి ఆ పని దొరకక చాలా మంది సొమ్మసిల్లిపోతారు. కొంతమంది తమ జీవితంలో ఏవో సాధిద్దామని, ఏమో చేద్దామని ప్రయత్నాలు చేసి అలసిపోయి సొమ్మసిల్లిపోతారు. ఇటువంటి వాళ్ళని మనం చూసాం కదండి. ఏదో చేద్దామని ప్రయత్నించి అలసిపోయి సొమ్మసిల్లిపోయే వారిని మనం చాలా మందిని చూస్తాం. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఎలా సొమ్మసిల్లిపోయాడంట చూడండి. యెహోవా మందిర ఆవరణము చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది అంటున్నాడండి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నది. మొట్టమొదటిగా సొమ్మసిల్లుచున్నది అంటే ఈ భక్తులు ఎలాగ ఆలోచిస్తున్నారంటే దేవుని మందిరానికి వెళ్ళడం కొరకు వాళ్ళు చేసిన ప్రయత్నాలు అంత ఇంత కాదనమాట. నిజంగా ఆ విలువ ఎవరికి తెలుస్తుంది అంటే వీళ్ళు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి దేవుని మందిరం యొక్క విలువ వారికి తెలుసు. రీజన్ ఏంటంటే వాళ్ళు చాలాసార్లు కూడా బానిసలుగా వెళ్ళిపోయేవారండి. వాళ్ళు చేసిన తప్పులు బట్టి, పొరపాట్లను బట్టి దేవుడే కొన్నిసార్లు బానిసలుగా పంపేసేవాడు. బబులోను రాజుకి, వేరే రాజులకి దేవుడే అప్పచెప్పేసేవాడు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క యెరూషలేము నుంచి, అనగా ఇశ్రాయేలు యొక్క దేశం నుంచి వేరే దేశం వెళ్ళిపోయేవారు కాబట్టి అక్కడ మందిరం ఉండేది కాదు. వాళ్ళు మందిరంలో ఆరాధించుకునే అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఆ మందిరం యొక్క విలువ వారికి తెలుసు, ఆ మందిరం యొక్క గొప్పదనం వారికి తెలుసు. చాలాసార్లు ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే కొన్నిసార్లు ఇప్పుడు దానియేలు కాలంలో మనం చూసుకుంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలు అక్షరాల 75 సంవత్సరాలు, అంటే ఇర్మియా గారి తర్వాత మనం చూసుకుంటే బబులోను రాజు గారు వచ్చి వీళ్ళని చెరకి కొనిపోయాడు అనమాట. చెరక కొనిపోయిన తర్వాత అక్షరాల 75 సంవత్సరాల వారికి యెరూషలేము మందిరము తెలియదు, ఆ మందిరం ఎలాగుంటుందో తెలియదు, మందిరాల ముఖం కూడా చూడలేదు వాళ్ళు. కాబట్టి ఈ సందర్భాలు, ఈ అనుభవాలు కోరహ కుమారులు కూడా ఉన్నాయి. అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంటున్నారు, చాలాసార్లు ఆశపడ్డారంట, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అని చాలాసార్లు సొమ్మసిల్లిపోయారనమాట. వెళ్దామంటే అవకాశం కుదిరేది కాదేమో, వాళ్ళకి సమయం కుదిరేది కాదేమో. వాళ్ళు చాలాసార్లు బానిసలుగా వెళ్ళిపోయేవారు. కాబట్టి ఆ బానిస బ్రతుకుల్లో చూడండి
ఒకసారి బానిసగా ఒక దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టం కుదరదు. వాళ్ళు ఏం చెప్తే మనం అదే చేయాలి. ఈ రోజుల్లోనే ఆ పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఆ రోజుల్లో వారి పరిస్థితి ఏంటి? కాబట్టి నా ప్రియ సంగమా, వాళ్ళు సొమ్మసిల్లిపోయింది వాళ్ళ ప్రాణం. దేవుని మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు అలసిపోయారు కానీ కొన్నిసార్లు మందిరాన్ని సమీపించలేకపోయారు వాళ్ళు. దావీదు కూడా కొన్నిసార్లు అంటాడు, నీ ఆవరణములో మరి నేను గడపాలని ఆశపడుతున్నాను ప్రభువా. అనేక సార్లు నా దేవా నా దేవా అని ఆయన ప్రార్థనలు చేస్తాడు దావీదు కూడా. ఎందుకంటే దావీదు కూడా చాలా సార్లు దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అడవుల్లోనూ లేకపోతే గుట్టల్లోనూ రకరకాల ప్రదేశాల్లో పారిపోతూ తిరిగేవాడు. దేవుని మందిరంకి వెళ్ళే అవకాశం అతనికి ఉండేది కదా, ఒక చోట నికరంగా కూర్చుని. కాబట్టి ఈ అనుభవాలు దావీదు గారికి ఉన్నాయి, ఈ కోరాహు కుమారులకు ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఉన్నాయి. నేను దృష్టిలో పెట్టుకుని గ్రంథకర్త చెబుతున్నాడు, మా ప్రాణం ఆశపడుచున్నది అంటున్నాడండి. ఇవాళ మనకు మందిరం ఉండగా మనం ఇవాళ చూసుకుంటే, ఇండియా దేశం చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా దేవుని మందిరములు పెట్టుకుంటే అబ్జెక్షన్ లేవు. చక్కగా ఆరాధించుకోవచ్చు, చక్కగా స్తుతించుకోవచ్చు, చక్కగా మహిమపరుచుకోవచ్చు. అవకాశం ఉండి కూడా చాలా మంది దేవుని మందిరానికి రావట్లేదు. ఒకానొక దినం వస్తుంది, నువ్వు మందిరానికి వెళ్ళాలన్న మందిరాలు ఉండవు, బోధకులు ఉండరు, బోధించేవారు ఉండరు, నీకు వాక్యం చెప్పేవారు ఉండరు, నీకు మందిరాలు ఉండవు. నీవు ఎట్టిపోయినా ఎటు చూసినా దేవుని సువార్త ప్రకటించేవారు ఉండరు. సువార్త మూయబడే సమయం దగ్గర పడుతుంది. అప్పుడు ఎటు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ పక్కకు వెళ్ళినా నిన్ను పాట పాడి బలపరిచేవారు ఉండరు, నీకు ప్రార్థన చేసేవారు ఉండరు, నీకు వాక్యం చెప్పేవారు ఉండరు. మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకుందామంటే నీకు ఒక మందిరాలు ఉండవు. అప్పుడు మీరు ఏమంటారంటే, దేవుడు చెప్పాడు కదా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోమని. చేసుకుంటావు. ఎంతకాలం చేసుకుంటావు? సమాజముగా కూడుకుంటాం మానవద్దని దేవుడు ఎందుకని చెప్పాడు? చూడండి, మనం పొయ్యిలో ఒక పుల్ల పెడతాం, ఒక పుల్ల పెట్టి అన్నం వండలేం, కూర వండలేం. 2-3 పుల్లలు పెడితే ఒకదానికి ఒకటి బాగా అంటుకుని అన్నము కూర అన్ని ఉడికిపోతాయి. అదేవిధముగా ఒక వ్యక్తి తన రక్షణ కొనసాగించలేడు, ఒక వ్యక్తి తన జీవితాన్ని ముందుకు కొనసాగించలేడు. దానియేలంతటి వాడు కూడా శద్రకు మెషకు అబేద్నెగోలు వీరు నలుగురు కలిపి ప్రార్థన చేసుకునేవారంట, ఆత్మీయంగా బలపడటం కొరకు. కాబట్టి ప్రతి జీవితంలో కూడా సంఘము, సమూహం అనేది ఉండాలి. సమూహముగా కూడుకోవటం మానకూడదు. కొందరు మానుకున్నట్లు ఆ రోజులను కొందరు మానుకున్నారు, ఈ రోజుల్లో కూడా మానుకుంటూ ఉన్నారు. ఎవరికి నష్టం? ఎవరైతే మానుకుంటున్నారో వారికే నష్టం. దయచేసి సాతాను గడక వలలో పడవద్దు, సాతాను గడక ప్లాన్లో చిక్కుకోవద్దు. ఏ సమస్యలు చూపించి, ఏవో బాధలు చూపించి, కష్టాలు చూపించి దేవుని యొక్క మందిరాన్ని మీరు దొంగలించొద్దు. సమయము చాలా విలువైనది, మరలా సమయము తిరుగు రాదు నీకు. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పుచున్నాడు. మరి నువ్వు 10 వారాలు మానేసావు ఉదాహరణకి, అంటే నువ్వు ఎన్ని దినాలు మిస్ అయిపోయావు? మరలా దినాలు గడపంటే గడపగలవా? దాన్ని భర్తీ చేయగలవా? నువ్వు చేయలేవు. అందుకే భక్తుడు అంటున్నాడు, పైగా జీవమగల దేవుని దర్శించుతున్న హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచినదంటే. పిల్లారా, ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే, తన 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 హృదయము కేకలు వేస్తూ ఉందంట. ఎందుకని? దేవుని ఆవరణము చూడాలని, దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరంలోనికి వెళ్ళాలని, దేవుని మహిమపరచాలని, దేవుని స్తుతించాలని, దేవునితో గడపాలని ఆ యొక్క భక్తుడికి ఎలా ఉందంట? తన ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుతున్న హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. నా ప్రియ సంగమా, ఈరోజు దేవుడు ఒక రోజుకి 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు. వారానికి 7 రోజులు లెక్కేసుకొని ఎన్ని గంటలు దేవునికి సమయాన్ని ఇస్తున్నాడు. ఒక సంవత్సరానికి 365 రోజులు సమయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనిషి ఎలాగున్నాడంటే, దేవుడు ఇంత సమయం ఇస్తున్నా, ఇంత జ్ఞానం ఇస్తున్నా, ఇంత బలం ఇస్తున్నా, ఇంత ఆహారం ఇస్తున్నా, మనిషి ఆ సమయాన్ని తీసుకుని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చాలా మంది ఎలాగున్నాం, ఏ విధంగా నడుస్తూ ఉన్నాం? దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికే వాడుతున్నామా? దేవుని సంఘములో గడుపుతున్నామా? దేవునికి ఎంత సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం? సరిగ్గా మనం చెప్పుకోవాలంటే చూడండి, మరి ఆదివారం ఒక రోజు ఆరాధనకి వెళ్ళడానికి చాలా మందికి ఎంత బలహీన పడిపోతారంటే, ఎంత బాధపడిపోతారంటే, అంటే 7 రోజుల్లో ఒక రోజు, ఒక్క రోజైనా గడుపుతారా? ఒక రోజు కాదు. ఒక రోజులో ఎన్ని గంటలు? సహజంగా 3 గంటలు అని చెప్తారు పాస్టర్ గారు.
3 గంటలనే వెళ్తారా? 3 గంటలు కూడా వెళ్ళరు. ఎన్ని గంటలకు వెళ్తారు? ప్రార్థన 12 గంటలకు ప్రార్థన అంటే ఒకళ్ళకి 1 గంటకి వెళ్ళేవారు కొంతమంది, 2 గంటలకు వెళ్ళేవారు కొంతమంది, ముగింపు ప్రార్థనకి వెళ్ళేవారు మరికొంతమంది. అంటే ఒక వారానికి మనం చూసుకుంటే వారంలో 7 రోజులు దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా ఆ 7 రోజుల్లో కూడా మనము దేవుణ్ణి ఆరాధించకుండా ఆ ఒక్కరోజు కనీసం ఒక్కరోజుని దేవుడికి ఇవ్వరా బాబు అంటే ఆ ఒక్కరోజు కూడా ఇవ్వకుండా, ఇప్పుడు ఒక్క రోజులో 3 గంటలనే ఇవ్వండి బాబు అంటే ఆ 3 గంటలు ఇవ్వకుండా కొంతమంది వారానికి 1 గంట ఇస్తారండి, కొంతమంది వారానికి 2 గంటలే ఇస్తారు, కొంతమంది వారానికి 10 నిమిషాలు ఇస్తారండి. ఒకవేళ ఇవాళ దేవుడు ఏం చేయకపోవచ్చు, దైవశాకుడు కూడా పిలిచి అలిచిపోవచ్చు. కానీ ఒకానొక దినం ఉంది, లెక్క అడిగే దినం, తీర్పు దినం. ఆ తీర్పు దినాన్ని నిన్నెవరు కాపాడలేరు. దేవుడు నిన్ను తీర్పులు అడుగుతాడు. రీజన్ ఏంటి తెలుసా? మొట్టమొదటి రీజన్ ఏంటి తెలుసా? నీవు నన్ను ఆరాధించావా? నేను నీకు తెలుసా అంటాడంట దేవుడు. నేను నీకు తెలుసా? కొంతమంది మీరెవరు ప్రభువా అంటారు. ఎందుకంటే చాలా మందికి దేవుడు ఎవరో కూడా తెలియదు. మరికొంతమంది అది తెలుసు ప్రభువా, తెలుసా? నన్ను ఆరాధించావా? నన్ను స్తుతించావా? వారానికి ఎన్ని రోజులు వచ్చేవాడివి? ఒక్కరోజు ప్రభువా. ఒక్కరోజు పొరాగా ఆరాధించావా? లేదు ప్రభు, 1 గంటనైనా, 1 అరగంట ప్రభువా, 10 నిమిషాల ప్రభుని సమాధానం చెప్తారా? అంటే నువ్వు దేవుడు నీకు ఇంత సమయమును, ఇంత బలమును, ఇంత జ్ఞానమును సమస్తాన్ని ఇచ్చిన తర్వాత కూడా మీరు ఒక వారానికి 1 గంట ఇచ్చి 2 గంటల సమయాన్ని ఇచ్చి నాకు పరలోకం కావాలని దేవుడు పరలోకం ఇస్తాడా? అసలు అది కుదిరేదేనా? దేవుడు ఒప్పుకుంటాడా? చూడండి, మనం పనికి వెళ్తాం, పనికి వెళ్ళినప్పుడు మినిమము ఒక రోజుకు 12 గంటలు పని చేయాలి. అలాగా 30 రోజులు చేయాలండి. 30 రోజులు చేసిన తర్వాత నెల శాలరీ ఇస్తారు. అలా కాకుండా రోజు ఒక 10 నిమిషాలు చెప్పులు చేసి జీతం ఇస్తారండి? ఇస్తారా? ఈ లోకములో యజమానుడే జీతం ఇవ్వలేనప్పుడు అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున నేను ప్రతిఫలమిద్దును అన్నాడండి. యేసుప్రభు మరలా రాబోతున్నాడు. ఇవాళ యేసుప్రభు పుట్టాడని, యేసుప్రభు చనిపోయాడని దీన్ని కాదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన. క్రైస్తవురాలుగా ఇదిగో నేను త్వరగా రాబోచు ఉన్నాను. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదండి. నిమిషంలో రావచ్చు, 2 నిమిషాలలో రావచ్చు, 10 నిమిషాల్లో రావచ్చు, గంటలో రావచ్చు, 10 సంవత్సరాల్లో రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలియదు. రావటం మాత్రం పక్కా, తప్పనిసరిగా వస్తాడు. ఆయన వచ్చే సమయానికి నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా, కనీసం నువ్వు వారానికి 1 రోజు కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇవ్వలేని నీవు, నీ కోసం నేను బ్రతికాను ప్రభువా, నేను ఆరాధించిన ప్రభుని ఏమి చెప్పగలుగుతావు? అయితే ఇవ్వని వారు లేరా? చాలా మంది ఉన్నారండి. దేవునితో గడిపేవారు చాలా మంది ఉన్నారు భూమి మీద. వారంలో మనం చూసుకుంటే చాలా మంది, మరి మనం చూసినప్పుడు ఆదివారం వచ్చిందంటే కొంతమంది ఉదయమే లెగిసి సంఘ కాపరికి సహకరిస్తూ, సంఘానికి సహకరిస్తూ, మరి ఆ సంఘములో అన్ని పనుల్లో సహకరిస్తూ, మరి ఆ రోజంతా కూడా దేవుని పనుల్లో గడిపేవారు చాలా మంది ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన బాల్య దినంలో చూసుకున్నప్పుడు ప్రశ్నలు వేస్తూ జవాబులు అడుగుచూ ఉంటాడండి. అప్పుడు తన తల్లి వచ్చి అంటది, అయ్యా ఇందాక వెళ్ళిపోయావయ్యా, మాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే యేసు ప్రభు అంటాడు, అమ్మా నా తండ్రి పనుల మీద ఉండవాలని నువ్వు ఎరగవా అంటాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తన తండ్రి పనుల మీద ఉండాలన్న విషయం మనలో చాలా మందికి తెలియదండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి వెళ్తే సరిపోద్దండి, అట్టుబొల్లు ఇస్తే సరిపోతుందండి, 10,000 కానుకిస్తే సరిపోతుందండి. ప్రార్థన చేస్తారండి మా కోసం పాస్టర్ గారు, మా కోసం బలంగా ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పరలోకం రాదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు పాపక్షమాపణ దొరకదు. ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామాన్ని పాపక్షమాపణ పొందుకుని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆ బాప్తిష అనుభవంలో కొనసాగుతూ ఉండాలి. దేవుని మందిరంలోనికి రావాలి. ప్రతి ఆదివారము దేవుని మందిరంలోకి రావాలి. ప్రతి శుక్రవారం దేవుని మందిరంలోకి రావాలి. మన పాపాలు ఒప్పుకొనొచ్చు, మన పాపాలు కడుక్కొనొచ్చు. చూడండి, ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే చాలా దెబ్బలు తగిలి గాయాలు తగిలి జాయిన్ చేస్తే డాక్టర్ చెప్తాడు, ఏమంటాడు డాక్టర్ గారు,
మీ బాబుని లేదా మీ పాపని కొద్ది రోజులు ఇక్కడే ఉంచాలి. అలా కాదండి డాక్టర్ గారు మా ఇంటికి తీసుకుపోతామండి, పైన కుట్లేసి పంపేయండి అంటే పంపరు. తీసిపోండి, తీసుకెళ్ళి కప్పెట్టుకోండి అంటారు కదండి. తీసిపోండి, తీసిపోయి తీసుకెళ్ళి ఆ శవంగా అయిపోతాడు వాడు, తీసుకెళ్ళి ఆ భూమిలో కప్పెట్టుకోమని చెప్తారు కదండి. ఎందుకంటే దెబ్బలు తగిలిన వ్యక్తి, గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో ఉండి ఆ గాయములు బాగు చేసుకోవాలి. 2 రోజులకి 3 రోజులకి అయిపోయే ట్రీట్మెంట్ కాదు ఇది. కాబట్టి నా ప్రియ సంగమా, ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి, కృపను ఆశ్రయించి, దేవుని మందిరంలోకి మనందరం కూడా వచ్చి, దేవుని సంఘంలోకి మనందరం కూడా వచ్చి, ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము దేవుని మందిరం జరుగుచున్నప్పుడు, ప్రార్థన జరుగుచున్నప్పుడు ఆయన మందిరంలోకి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను సంపూర్ణంగా చేయదేవా, నన్ను నిన్ను వలే చేయ ప్రభువా, నన్ను చెక్కు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు శిలువ అయితే మనం రాయమండి. రాయి గురించి మీకు తెలుసు కదా, రాయ చాలా సిరాగ్గా రూపం లేని దానిలా ఉంటది. అప్పుడు శిలిపి చెక్కుతాడు, చెక్కు ఒక మంచి ఒక రూపాన్ని తెస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నీవు నేను గొప్పవాడమని చెప్పడానికి లేదు. మనందరము కూడా పాపులము, అపరాధులమంట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెబుతూ ఉన్నదండి. ఇది నా మటుకు దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటండి. మనం దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధిలోనికి వచ్చి, శిలువపైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను చెక్కుతూ ఉంటాడు. చూడండి, ఒక మానవుడు ఒక విగ్రహాన్ని చెక్కాలని చాలా రోజులు పడుతుంది. 1 గంటలో చెక్కేయచ్చు కదా, చెక్కడు అలాగా. దానికి ఒక రూల్ ఉంటుందండి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిన్ను నన్ను పరిపూర్ణంగా చెక్కాలంటే కొంత టైం పడుతుంది. నేను దేవుని మందిరములోనికి వచ్చి ఆయన మాట విని, ఆయనకు లోబడి, ఆయన చిత్త ప్రకారంగా మనము, ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన మందిరంలో మనం ఉంటే, మందిరం అనగా పచ్చి భాషలో చెప్పాలంటే హాస్పిటల్ అండి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఒక హాస్పిటల్. ఒక హాస్పిటల్లోకి ఎవరు వెళ్తారండి? రోగులు వెళ్తారు. అందుకే యేసుప్రభు చాలా చక్కటి డైలాగ్ చెప్పాడు, నేను రోగుల యొద్దకే వచ్చుతుని కానీ ఆరోగ్యంగా వారి యొద్దకు నేను రాలేదు. అంటే ఆరోగ్యంగా ఉన్న వారి కోసం నేను రాలేదు, ఎవరైతే రోగముతో ఉన్నారో ఆ రోగము తీసివేయడానికి నేను వచ్చానని యేసు ప్రభు ఎంత చక్కటి మాట చెప్పాడో చూడండి. కాబట్టి దినాన్ని చాలా మంది కూడా తమ జీవితంలో, తన బ్రతుకులో ఉన్న చిన్న చిన్న పాపాలను బట్టి దేవుడి నుంచి పారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆదాము దేవుని చూసి పారిపోయాడు. నిజమే, ఆదాము మొదలుకుని మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని చూసి పారిపోవడానికి కారణం పాపం. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక పాపం ఉండటం బట్టి ఆ పాపాన్ని చూసి, దేవుని చూసి మనిషి పారిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, రా అని పిలుస్తూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగుపరుస్తాను, నీ గాయాలు కడతాను, నిన్ను శిల్పిలా చెక్కి ఒక రూపాన్ని తెస్తాను, నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాను, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాను, ఇదిగో నాతో పాటు కూర్చుండబెట్టుకుంటాను, నా సింహాసనం నీకు ఇస్తాను. చూడండి, మనం ఎంత మరి జ్ఞానవంతులమని లోకానుసారంగా చూసుకుంటే, సీఎం గారితో కూడా తిరిగినా కూడా సీఎం గారు కుర్చీ మనకి ఇస్తారండి? ఎవరు? ప్రధానమంత్రి గారు పక్కన ఎంతకాలం తిరిగినా ఆ ప్రధానమంత్రి కుర్చీ మనకిస్తాడు? ఎవడు? ఒక్కరే కూర్చోవాలి. బైబిల్ ఎలా చెప్తుంది తెలుసండి, దేవుడు ఏ సింహాసనం మీద కూర్చున్నాడో అదే సింహాసనము నీకు నాకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప ఉద్దేశమో చూడండి. మనుషులు ఇది గ్రహించుకోలేకపోతున్నారు. దేవుడు లోకమును ఎంత ప్రేమిస్తున్నాడంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా మనల్ని యేసుక్రీస్తులో బ్రతికించి ఆయన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి, అంతేకాకుండా అన్ని ఆయన చెప్తున్నాడండి. నువ్వు పాపంలో ఉన్నావు, మంచివాడని దేవుడు చెప్పడు, నువ్వు పాపాత్ముడు అని ఆయన చెప్తున్నాడు. నీ పాపాలు నా యేసుక్రీస్తు రక్తములో కడుక్కోమంటున్నాడు, వచ్చి ఒప్పుకోమంటున్నాడు. వచ్చిన తర్వాత ఒక వైద్యుల్లాగా ఆ గాయాలు ఆయన కడతాడండి, స్వస్థపరుస్తాడని గుర్తుపెట్టుకోండి. మన పాపాలు మానిపించేది కూడా దేవుడే, మన పాపాలు తీసివేసేది కూడా ఆయనే, మనం సంపూర్ణంగా చేసేది కూడా ఆయనే. ఎప్పుడంటే నువ్వు ఆయనతో ఉన్నప్పుడు, నువ్వు ఆయనతో గడిపినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయన మందిరములో ఆయనతో ఉండగా. చూడండి, ఇది మీకు బాగా అర్థం కావాలంటే, ఒక మినిస్టర్ గారి పక్కన మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఏదో ఒక రోజున ఆయన పాపం నా పక్కన తిరుగుతున్నాడు కదని చక్కటి పోస్టు ఇస్తాడు. అలాగే దేవుడు కూడా ఆయన మందిరములోనే, అందుకే చక్కటి ఒక్క వచనం చదివి ముగించేస్తాను. ఇంకా నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నాకు ఇష్టము అన్నాడు పిల్లారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనము భక్తిహీనులతో ఈ లోకములో చాలా మంది ఉంటారండి. మనతో ఫోన్లో మాట్లాడేవారు,
మనతో ఫ్రెండ్షిప్ చేసేవారు, మనతో "ఒరే రారా" అని టీకి వెళ్దామంటే మాట్లాడు చాలా ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఈ లోకానుసారిగా ఎన్నో మాటలు కల్పించేవారు ఎంతోమంది ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకము చేయగల సమర్థుడు గొప్ప దేవుడు, ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే చేయగలుగుతారు తప్ప, ఆయనకు మాత్రమే సమస్తము సాధ్యము తప్ప ఇంకెవరి లోకంలో ఏమీ చేయలేరు. అందుకని మనము ఆయన మందిరంలో ఒక దినము గలుపుట మనకెంతో మేలు. భక్తిహీనులతో సాహసం మనకొద్దు, లోకంతో సాహసం మనకొద్దు. లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుతో కొద్ది కాలం మీరు సాహసం చేయొచ్చు చూడండి, యేసుక్రీస్తుతో గడుపు చూడండి, కొద్ది సమయం ఆయనకిచ్చి చూడండి, ఆయన ఒకసారి ప్రేమించి చూడండి. మన జీవితం ఎంత బాగుంటుందో, ఎంత ఆనందంగా ఉంటామో, ఎంత సంతోషంగా ఉంటామో. ఈ లోకంలో ఉన్న ప్రతి సంతోషము కంటే క్రీస్తులో ఉన్న సంతోషము మరి ఎక్కడ దొరకదు. రాసి పెట్టుకోండి, నేను సంతకం పెట్టిస్తాను. అనుభవించి చూడండి. రుచి చూచి ఎరుగు తిని యెహోవా ఉత్తముడని దావీదు అంటూ ఉంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని మందిరములో గడుపుట ఎంతో మేలు మనకి, ఎంతో ఆశీర్వాదం మనకి. కాబట్టి కొందరు మానుకున్నట్లుగా నీవు నిన్ను దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు, దేవుని మందిరాన్ని త్రోసివేయద్దు. పౌలు గారు అంటున్నాడు, కొందరు మానేసుకున్నారు. రీజన్ ఏవైనా కావచ్చు, నువ్వు ఆ రీజన్ ఈ రీజన్ ఆ సమస్య ఈ సమస్య చెప్పి నువ్వు అందరినీ చూడొద్దు. నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. గుర్తుపెట్టుకోండి, నీ పాపాలకి నన్ను శిక్షించడు, నా పాపాలకి నిన్ను శిక్షించడు. ఎవరి పాపాలకు వారే శిక్ష అనుభవించాలి, ఎవరి మంచి కార్యాలకు వారే క్రియలిస్తాడు దేవుడు. కాబట్టి నీ బ్రతుకు నువ్వు చూసుకో, నిన్ను బట్టి నీవు. అందుకే సుప్రభంటే ఎవడైనా నన్ను వెంబడింప గోరుని ఎడల తాను ఉపేక్షించుకుని ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలన్నాడు. కాబట్టి ఎవరి వైపు మనం చూడకుండా, ఎవరితో మనం పెట్టుకోకుండా, ఎవరి గురించో మనం ఆలోచించకుండా నీకు నీవుగా దేవుని మందిరంలో ఎదుగుచ్చు, జీవము గల దేవుని సన్నిధిలో ఎదుగుచ్చు. మన రక్షణ మనం కొనసాగించుకుంటూ ఆ పరలోకానికి చేరుకులను కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.